నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన రాజకీయం ఏంటో ఒక్కసారి మీ కళ్ళ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నీతులు చెప్తున్నారు నీతి మాలిన పనులు చేస్తున్నారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణతో సహా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి మార్పు రావాలి అని కోరుకున్నారు మరి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి న్యాయం చేస్తున్నది ఏం చేస్తున్నది అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయిల్లు తెలంగాణ ప్రాంత బిడ్డలు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ మారాల్సింది ప్రభుత్వం కాదు పాలనా వ్యవస్థ మారాలి అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయారు అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి నేను దయచేసి చెప్తున్నా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ లైవ్ మీరు చూస్తున్న ఈ వార్తలు ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోండి ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యమే వైఆర్ టీవీ ప్రజల కోసం అనునిత్యం పనిచేసేదే వైఆర్ టీవీ నాడు ప్రతిపక్షం నేడు ప్రతిపక్షం రేపు ప్రతిపక్షం దాని యొక్క అర్థం ప్రజల పక్షం వైఆర్ టీవీ అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి వాటిలో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది కూడా నా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుందని మీకు ఉదాహరణ సాక్ష్యాలతో సహా చూపించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను రైట్ ఇక నేరుగా నేను వార్తల్లోకి వెళ్తా దాంట్లో చాలా క్లిష్టమైన వార్తలేంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా రైట్ ఒక్కసారి చూడండి ఢిల్లీ మీ అందరికీ తెలుసండి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఏ అవసరాల కోసం వెళ్తున్నారు ఎందుకోసం ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీకి వెళ్తున్నారు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని కలవడానిక లేకపోతే కేంద్ర మంత్రులను కలవడానిక ఈ రాష్ట్రానికి రావాల్సిన వరద బాధితులకు సంబంధించిన ముంపు సాయానికి సంబంధించి వెళ్తున్నారా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ వివరించడానికి వెళ్తున్నారా దేనికోసం వెళ్తున్నారు ఎందుకోసం వెళ్తున్నారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా మరి ముఖ్యమంత్రి గారు రానుపోని ఖర్చులు ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళిపోతలు లేదా వారి యొక్క బంధువులో స్నేహితులు ఇస్తలేరు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఫండ్స్లకి వెళ్ళి ఇస్తలేరు కేవలం తెలంగాణ ప్రాంత ఖజానా నుంచి వెళ్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులన్నీ కూడా భరిస్తుంది ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యదూరం ఇది నిజానికి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసినే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కావాలి 3 రంగుల జెండా వచ్చి ఎడబెట్టుకోవాలో ఇప్పుడు చూపెట్టిండు తెలంగాణ ప్రాంత బిడ్డలకు 3 రంగుల జెండాను మలిసి ఎడబెట్టాలో చూపెట్టిండి తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలలో రంగులు లేకుండా పోయినాయి ఇది చాలా బాధాకరమైన సన్నివేశం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు ముఖ్యమంత్రికి సంబంధించి ఈ విధంగా చేస్తాడు ఇంత అధ్వానమైన పాలన చేస్తాడు అని ఎప్పుడూ కూడా అనుకోలే సో మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు ఏం కథ అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కసారి చూడుర్రి ఢిల్లీ ఇగో సీఎం ఢిల్లీ టూర్ తుస్ పోయిండు వచ్చిండు అపాయింట్మెంట్ దొరకలే ఎవరిని కలవలే ప్రధానిని కలుస్తానని ఢిల్లీ ప్రయాణం తర్వాత సోనియా గాంధీతో భేటీ ఉంటుందన్న పార్టీ ఎవరిని కలవకుండానే తిరుగు ప్రయాణం సోనియాతో భేటీ కాకపోవడంపై ఆసక్తికరమైన చర్చ ఇంతలోనే ఢిల్లీకి ఉత్తమ్ వెళ్లనున్నారని ప్రచారం ఇప్పటికే మీడియాలో సీఎం మార్పుపై వార్తలు రేవంత్తో ఢిల్లీలో పార్టీ పెద్దలు ఎవరు కలవకపోవడంపై గాంధీ భవన్లో జోరుగా చర్చ రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డరు నేను గతంలోనే చెప్పిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియదేమో ఢిల్లీ పీఠానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తుంది జీ హుజూర్ అనాల్సిందే ఇక్కడ వీళ్ళు కొత్తగా చేయాల్సింది ఏది ఉండదు వీళ్ళు ఎవరు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యక్తులు ఎవరు పోయినా అడిపోయి జీ హుజూర్ అనాలే ఎందుకు అంటే ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థ కిందనే మనపై యొక్క పరిపాలన ఉన్నది అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి సో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిండు మరి ఎవరిని కలుస్తారు ముఖ్యమంత్రి ఈ దేశ ప్రధాన లేదా వాళ్ళ పార్టీ అగ్రనేత సోనియా గాంధీనా రాహుల్ గాంధీ ఎట్లా భారతదేశంలో లేడు ఆయన ఇతర దేశాలలో పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రియాంక గాంధీతో పని లేదు మరి ఇంకెవరిని కలుస్తారు కేంద్ర మంత్రులనా ఎవరిని కలిసిండు గిట్ల పోయి గాలి మోటార్ అక్కడ దిగింది మళ్ళా గట్ల నుంచే ఇక్కడికి వచ్చింది ఎవరిని కలవలే అపాయింట్మెంట్ ఎవ్వరు ఇవ్వలే మీ అందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా
భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండబోతున్నాడనే ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉన్నది. ఈరోజు అపాయింట్మెంటు దొరకలే. దేనికోసం ముఖ్యమంత్రి పర్యటన అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానిని ఖచ్చితంగా కలిసి ఈ రాష్ట్ర సమస్యలు ఏమేమి జరుగుతున్నాయి, ఖమ్మం జిల్లాకు సంబంధించి వరద ముంపు ప్రాంతం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ జరిగిన తండాల బీభత్సంలో వర్షంలో ఏ విధంగా జరిగింది, అనేక సమస్యలను కూడా వివరించాల్సిన బాధ్యత సీఎంది ఉంటుంది. కానీ అపాయింట్మెంటు ప్రధానిది దొరకలే. అంటే పరిపాలన వ్యవస్థ ఎట్లున్నదో వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత వీళ్ళ పార్టీకి సంబంధించి ఆఖరికి భారతదేశంలోనే 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒకటి తెలంగాణలో, 2 కర్ణాటకల. ఈ 2 రాష్ట్రాలు తప్ప ఎక్కడా కూడా అధికారంలో లేని పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అత్తే కూడా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. దీంతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నాడు. నేను గతంలోనే కూడా చెప్పిన ఏంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి చాలా క్లియారిటీగా కూడా ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడిని కలిసిండో, ఏ రోజైతే లోకేష్ని కలిసిండో అప్పుడే ముఖ్యమంత్రి పీఠం మీద గుసగుస స్టార్ట్ అయింది అనే విషయాన్ని మీ అందరికీ నేను చాలా క్లారిటీగా వివరించా. సో అదే జరగబోతుంది అనేది మరొక అంశం. సో ఇక్కడ ఒకటి. తర్వాత రేవంత్ను ఢిల్లీ పార్టీలో ఎవ్వరూ కలవకపోవడానికి గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. ఎందుకు జరగది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వెళ్తా అంటే ఇట్లా రెడ్ కార్పెట్ పరిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చేది. అట్లుంటుంది సీఎం జోరు అంటే అట్లుంటుంది. ఒక హూందాతనం, దానికి ఒక ఆకర్షణీయం. అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీకి సంబంధించిన మీడియా జోరుగా రావడం, అది ముఖ్యమంత్రికి ఉన్న క్రెడబిలిటీ, అది కేసీఆర్కు ఉన్న క్రెడబిలిటీ. అది కేసీఆర్ ఇట్లా వస్తుందంటే ఢిల్లీ మీడియా కోడై కూస్తుంది. ఎందుకో తెలుసా? అది ఒక నేతకున్న క్రెడబిలిటీ రాజకీయంగా. మరి మా ఈయనకేమున్నదా అంటే రేవంత్ రెడ్డికి ఏముంటుంది? గుంపు మేస్త్రి ఏముంటుంది? ఏం లేకపోయా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన యొక్క ప్రాబల్యాన్ని, తన యొక్క భవిష్యత్తును తానే చేతులారా నాశనం చేసుకుంటున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎస్, వాస్తవం ఇది. ఒకసారి ముఖ్యమంత్రి అయిండుగాక తన యొక్క చిరకాల కోరిక కావచ్చు ముఖ్యమంత్రి అవ్వడమే. అట్లెందుకు అనుకోవాలి? ఇంకా ఎదుగుదల ఉండాలి కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నాడు? హైడ్రాతోని ఆటలాడుతున్నాడు, అక్రమ కేసులతోని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ఏదో బంతి వాళ్ళ కోట్లో ఉన్నట్టు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి ఏం జరిగింది? మొత్తానికి ఈసారి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిండు? ఒకసారి ఇది చూడుర్రి, నేను చూపెడతా. ఇగో ఇక్కడ మంచిగా క్లారిటీగా చూపెట్టు నా తెలంగాణ బిడ్డలకు. ఒకసారి ఇగో గిది, ఇగో ఇక్కడ 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 గిది ఒక్కటి చాలు. ఇగో గిది ఎన్నోసారి అండి? ఇది 21వ సారి. 21వ సారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. దేని గురించి? వరదల నష్టం, పార్టీ పనులను చక్కబెట్టుకోవడానికి అస్థినాకు వెళ్ళినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వెళ్ళిన పని కాలేదని, పోడు వచ్చుడికే పైసలు ఖర్చు తప్ప మరేమీ లేదని ముచ్చట్లు వినబడుతున్నాయి. పార్టీ అగ్రనేతలను శాంతిపరచడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గుస్సు మీద ఉన్న పెద్దలను శాంతింపజేస్తామని, శాంతపరిచి వస్తామని అనుకున్న ఆయనకు పెద్దగా ఎవరూ సహకరించలేదని, అపాయింట్మెంట్ దొరకలేదని, దీంతో ఉసురుమనుకుంటూ రావాల్సి వచ్చింది. దేనికి పోయిండు ఢిల్లీకి? రకరకాల వార్తలు. రాష్ట్రంలో సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఆయన టూర్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దలను కలిసి తన గూడును చెప్పుకోవడానికి ట్రై చేసిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వాళ్లను కాస్త మెత్తపరిచేలా చేద్దామని సీఎం ప్రయత్నించారని అంటున్నారు. అయితే అసలు అపాయింట్మెంట్ కూడా దొరకలేదని, దీంతో దిగులుగా నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలే. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి, నక్కకు నాగలోకానికి అనే ఒక శాస్త్రం ఉంటుంది చూడు, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేవలం ఏంది అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 3 రంగుల జెండా అనే పాటతోనే ఆయనే ముఖ్యమంత్రి అయిండు, సోషల్ మీడియా ముఖ్యమంత్రి అయిండు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో అనర్చబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అయిండు తప్ప పెద్దగా ఆయన అయింది చేసింది ఏమీ లేదనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిర్రు అంటే సమస్యల పరిష్కారానికి నాంది కావాలి. కానీ మన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ కూడా దొరకదు. అపాయింట్మెంట్ దొరకని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇగో చరిత్రలో లిఖించబడతాడు. మన రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రులు పనిచేసినా కూడా ఢిల్లీకి వెళ్తే తెలుగుళ్ళు అంటే చిచ్చు పడేది. ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇలా మన ముఖ్యమంత్రి పోతే ఢిల్లీలో ఉన్నదా? సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క ఏంది
క్రెడబిలిటీ దెబ్బతీసిండు. సో ఇలాంటి ముఖ్యమంత్రి వద్దని మన తెలంగాణ ప్రాంత బిడ్డలతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన పెద్దలు కూడా ఒప్పుకున్నట్టే. ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలే అంటే వద్రనైనా నీ శని నీ దరిద్రం మాకేడ అంటుకుంటుంది, నువ్వు నీ కాన్నే ఉండు మేము మా కాన్నే ఉంటాం, మళ్ళీ నేను కలిసిన పార్టీకి సంబంధించి ఏ లొల్లి అవుతుందో ఎందుకో ఈ పంచాయతీ అనే కాడు ఉన్నది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. అందుకే కేసీఆర్ ది బెస్ట్ అని ఎందుకని ఊరికే అనలే. 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నిజాలను తెలియజేసి వాస్తవాలను తెలియపరిచి ఉద్యమానికి వాళ్ళంతటా వాళ్ళే పోరాటానికి సై అనే విధంగా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిందంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ చక్రం కదలాల్సిందే, పీఠం గడగడలాడాల్సిందే. అది ఆయనకున్న క్రెడబిలిటీ, అది ఆయనకున్న నేచర్. కేసీఆర్ వస్తున్నాడంటే అదొక ఇక మాటలు లేవు దానికి, అంతే. కేసీఆర్ వస్తున్నాడంటే మాటలు లేవు, ఇంకో ముచ్చటే లేదు, మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. సో పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చి తుస్సు అనిపించిండు మన యొక్క రేవంత్ రెడ్డి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్రెడబిలిటీని పోగొట్టిండు. కనీసం వాళ్ళ పార్టీ నేతలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. మరి ఇక ఇలాంటి ముఖ్యమంత్రి గురించి మనం చర్చించుకుంటే ఏముంటుంది, తుస్సుమంటుంది. సో పక్క పెడదాం. రైట్, ఇక మరొక విషయం, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇది తెలియాలి. ఇది తెలిసిన తర్వాత నేను ముచ్చట ఇంకోటి మాట్లాడుతాను. ఏమంటా అండి నేను తెలుసు ఆయనకు పల్లు అని నవ్వుతాడు. ఎవరైనా మినిస్టర్ గారండి పొన్నం ప్రభాకర్ గారు, ఆ పక్కన ఉన్నది ఎవరు జగ్గారెడ్డి గారు. వీళ్ళిద్దరే మాట్లాడిల్లు కేటీఆర్ కేసీఆర్ నాలుకలు కోస్తాం. ఓకేనా అంటే వీళ్ళు ఉగ్రవాదులా? నాకు అర్థం కాలే. వీళ్ళు నాలుకలు కోస్తా అంటే వీళ్ళు ఏమన్నా ఏంది మటన్ కోట్ల పనిచేసిల్లా, చికెన్ షాప్లో పనిచేసిల్లా? ఒకసారి నాకు అర్థం కాక అడుగుతున్నా. వీళ్ళు ఏమన్నా మటన్ షాప్లో చికెన్ షాప్లోకి ఇట్లా పనిచేసిండా? ఇక చూడు, కేటీఆర్ కేసీఆర్ నాలుక కోస్తాం అని ఇట్లా మాట్లాడుతున్నారు కదా, అంటే మటన్ షాప్లో చికెన్ షాప్లో ఏమైనా పనిచేసి వచ్చిర్రా అంటున్నా నేను. నాలుకలు కోస్తామని అంటున్నారు కదా. వీళ్ళ ఆడియో ఒక్కసారి మీకు వినబెడతా, మీరు వినాలి ఖచ్చితంగా. ఈయన నాలుకలు కోస్తా అని ఎందుకు మాట్లాడిండు, ఏం కథ అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వినాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు మాట్లాడే భాష కానీ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంది ఒకసారి అది మీకు పూర్తి స్థాయిలో వినబెడతా. ఏం మాట్లాడుతుర్రు, ఏం కథ వినాలి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం. చెప్పయ్యా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలన్నా నాలుగా కోసేస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాలంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. రైట్, ఒక్కసారి వీడియో మీకు కూడా వినబెడతాం. ఈయన మాట్లాడింది కదా, దీనికి చాలా బందోబస్తు క్లారిటీ నిజాన్ని పట్టుకొచ్చిన ఇప్పుడు నేను. ఎందుకంటే పాప మా జగ్గారెడ్డి అన్న ఏమనుకుంటాడంటే ఇక నేనే కదా సంగారెడ్డి నాదే అన్ని నాదే నన్నెవర్రా ఏం చేసేవాడంటే వస్తాడు నీ సంగారెడ్డిని నీ కథను అంతా ఏది బయట పెట్టే వ్యక్తులు వస్తారు, పక్కా వస్తారు. ఒక్కసారి ఇనుర్రి, ఒక్కసారి ఆగండి బాస్, మీరు ఆగండి. నేను మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ వినబెట్టాలి సాక్ష్యాలను. వినండి. ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలన్నా నాలుగా కోసేస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాలంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలన్నా నాలుగా కోసేస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాలంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. ఎవరన్నారు? జగ్గారెడ్డి గారు అన్నారు. ఒకసారి ఈ వార్త ఏంటి, స్టేట్మెంట్ ఏంటి? రేవంత్ను పనికి మాలినోడంటే ఊరుకోం, కేసీఆర్ పొడిస్తే రేవంత్ ఊరుకుంటాడా? మా ఎమ్మెల్యేలు ఇంత చిల్లర చేయరు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్. ఏమైనా హత్యలు జరిగాయా, మానభంగాలు జరిగాయా? మంత్రి పొన్నం వ్యాఖ్యలు. సో వీళ్ళిద్దరికీ పాపం తెలంగాణలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కళ్ళుండి చూడలేని కబోదులు, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళు, నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళన్నీ నోరు ఒకటి ఉన్నది. ఎందుకంటే అది ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమంటున్నాడు ఈయన? తొందరపడి ముందే కోడి కూసింది అంటాం కదా, అట్లున్నది. జగ్గారెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలన్నా నాలుగా కోసేస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాలంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. రైట్, అయితే జగ్గారెడ్డి తెలియని విషయం ఏంటంటే పనికి మాలినోడు ఎవడు అనేది నేను చెప్తా విను. జగ్గారెడ్డి నీకు తెలియదు కావచ్చు. 3 ముఖ్యాంశాలు చెప్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 చిన్నారులు గురుకులంలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు విద్యాశాఖ మంత్రి పనికి మాలినోడా మంచోడా? ఒక దళిత మహిళ మీద 3rd డిగ్రీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి శాంతి భద్రతలకు సంబంధించిన హోమ్ మినిస్టర్ మంచోడా పనికి మాలినోడా, పనిమంతుడా పనికి మాలినోడా? ఈ రాష్ట్రంలో కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్కు సంబంధించి ఒక మహిళ మీద, గిరిజన బిడ్డ మీద జరిగినప్పుడు
మరి హోంశాఖ మంత్రి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది కాబట్టి పనిమంతుడా పనికి మాలినోడా. నెంబర్ 3, హైడ్రాతోని ధనవంతులకు నోటీసులు ఇచ్చి పేదల ఇల్లు కూల్చివేసినప్పుడు మున్సిపల్ మంత్రి పనికి మాలినోడా పని మంతుడా. ఇప్పుడు ఎవరి నాలుకలు కట్ చేద్దాం? మాట్లాడినందుకు నీ నాలుక కట్ చేద్దామంటామా, లేకపోతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నాలుక కట్ చేద్దామా, లేకపోతే ఎవరి నాలుకలు కట్ చేద్దామో మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే వాస్తవాలన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి కాబట్టి ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వింటున్నారు కాబట్టి ఇప్పుడు పనికి మాలినోడెవడు పని మంతుడెవడు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే డిసైడ్ చేస్తారు. నువ్వు డిసైడ్ చేయకు, నేను డిసైడ్ చేయ. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలలో అన్నం పురుగులొస్తుంది, మంచినీళ్ళు ఇత్తలేరు, సరిగ్గా ఇత్తలేరు అనే ఒక విద్యార్థిని ఆడపిల్ల వాళ్ళ విద్యార్థులందరూ కలిసి విద్యార్థినీలందరూ కలిసి 2 కిలోమీటర్లు నడిచొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. ఎక్కడ ఓ చోట ఏది వాళ్ళ మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, లేకపోతే కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నల్గొండ. ఇక నల్గొండ జిల్లాకైతే సారులు వత్తుండ్రు చూస్తూ వెళ్ళుతుండ్రు అని ఒక పాట కూడా వాడింది చిన్నారు. అది కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పని మంత్రినోడు పనికి మాలినోడెవరో నాకు కావాలి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు పెట్టిన కేసీఆర్ పనిమంతుడా, ఆ గురుకులాలను సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి పనికి మాలినోడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి బువ్వలు పెడితే ఆ రోజు గగ్గోలు ఏడ్చెళ్ళు వచ్చిన 9 నెలల్లో చాలామంది విద్యార్థులు మరణిస్తూ ఉంటే కూడా కనీసం పట్టించుకొని విద్యాశాఖ మంత్రి పనికి మాలినోడు కాదా? హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్న మున్సిపల్ మంత్రి పనిమంతుడా, లేకపోతే ఆనాటి కేటీఆర్ పనిమంతుడా? ఎవరు పనిమంతుడు ఎవడు పనికి మాలినోడు ఒకసారి నువ్వే డిసైడ్ చేయి. తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చెప్తారు. ఏంటంటే నాలికలకు వస్తాడు. నాలికలకు వస్తా అంటే నాకు తెలిసి చికెన్ షాపులన్నా పని చేయాలి, లేకపోతే మటన్ షాపులన్నా పని చేయాలి. అది కొడతారు కదా, కీమా కొట్టుడు లేకపోతే చికెన్ కట్ చేసుడు ఇవన్నీ చేసేటోళ్ళకే ఈ ముచ్చట్లు వస్తాయి. ఎందుకంటే నిజంగా పని చేసేటోడు మాటలు చెప్పాడు, ఆడు పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇగో ఈయన ఏం మాట్లాడి మళ్ళీ ఒక్కసారి ఒక్క పదాన్ని వినండి ప్లీజ్, మా యొక్క వ్యూవర్స్ కోసం. ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలన్నా నాలుక కోసేస్తాం మళ్ళీ వస్తానంటే. పనికిమాల అంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని నేనే అంటానా నా నాలుకను కోస్తావా నువ్వు? చెప్తున్నా నేను. ఓరుగల్లు గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చిన విద్యార్థి నాయకుడిని నేను. ఇప్పుడు జర్నలిజం కావచ్చు, ఆ నాలుకే కోస్తావా? మీ ముఖ్యమంత్రి పనికి మాలినోడే బాజాప్తిగా అంట, బరాబర్ అంట. ఎందుకనకూడదు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలను అస్తవ్యస్తం చేస్తే మీ ముఖ్యమంత్రి పనికి మాలినోడే, పని శాతగాని వ్యక్తి. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి పేదల ఇళ్ల మీద పడ్డప్పుడు పనికి మాలినోడు కాదా? తెలంగాణ హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే వ్యక్తి పనికి మాలినోడు కాదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలలా ఖమ్మం ప్రజలు చిక్కుగా ఉంటే హెలికాప్టర్ కూడా దొరకలేదు అని చెప్పిన ముఖ్యమంత్రి పనికి మాలినోడు కాదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత మహిళ మీద 3rd డిగ్రీ జరిగినప్పుడు పనికి మాలినోడు కాదా? జర్నలిస్టుల మీద కేసులు అక్రమంగా బనాయించినప్పుడు పనికి మాలినోడు కాదా? జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు పనికి మాలినోడు కదా? ఆఖరికి రుణమాఫీ విషయంలో కొండారెడ్డిపల్లె వెళ్తే జర్నలిస్టుల మీద దాడి చేసినప్పుడు పనికి మాలినోడు కదా? ఆఖరికి మీ పార్టీకి సంబంధించి మీ భజన మీడియా కూడా కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేసింది. జగ్గారెడ్డి గారు కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేసింది. మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఏదో ముఖ్యమంత్రి మీకేదో పదవి ఇస్తాడు, లేకపోతే ముఖ్యమంత్రి మీకేదో ప్రయారిటీ ఇస్తాడు, లేకపోతే మిమ్మల్ని గౌరవంగా చూస్తాడు, ఇంకోదో కోసం మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలను తెలంగాణ బిడ్డలందరినీ కూడా ఆగమాగం చేయకండి. వీళ్ళని టాపిక్ డైవర్షన్ చేయకండి. నాలికలు కోస్తా అంటే మీరు మటన్ షాప్ చికెన్ షాప్ కావాలంటే రేవంత్ రెడ్డి చేత చెప్పించి ఒప్పించి నేను పెట్టిస్తా, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు కేటీఆర్ జోలికి వచ్చినా కేసీఆర్ జోలికి వచ్చినా నాలికలు కోస్తా అని మీరు అన్నారు. నాలికే కాదు, ఆ నాలిక నుండి వినబడే అక్షరాలు కూడా మీకు వినబడకుండా చేస్తాం మేము తెలంగాణ బిడ్డలం అనుకుంటున్నారేమో. జగ్గారెడ్డి అంటే ఓ రెస్పెక్ట్ ఉన్నది. ఆ రెస్పెక్ట్ను మీ క్రెడిబిలిటీని మీరే దెబ్బ తీసుకుంటారంటే నేనేం చేయలేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా ఉంది. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం బలంగా భారీగా కూడా మోసపోయినాం, గోసపడ్డాం. అలాంటి తెలంగాణను కేవలం 10 సంవత్సరాలలో అద్భుతంగా కూడా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? సరే, నీకోసం జగ్గారెడ్డి, కేవలం నీకోసం నేను ఒక వార్తను చూపెడతా, దీనికి సమాధానం చెప్తా. అగో సూచన వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఏంటిది? ఏంది గిది కనబడుతుంది? మొత్తం ప్రాజెక్టు యొక్క గేట్లు కనబడుతున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి, దాని మీద పెద్ద పెద్ద అక్షరాలు కనబడుతున్నాయి. ఏంటి అని మీరు అంటున్నారా? మీరు చాలామంది ఏమన్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి, బొందలగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ అన్నారు కదా. నిలబడింది
కలబడింది. ఇదిగో నేనున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ సాగునీటి కోసం నేను గంగమ్మ తల్లి ఓలే ఒక బిడ్డల్లా ఓ తల్లిలాని మీ అందరినీ కాపాడుకుంటా, ఇది కేసీఆర్ గచ్చిన పుణ్యమని చూపెట్టింది. ఏంటది ఒకసారి చూడండి. కూలిందెక్కడ, మింగిందెవరు? ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మకు గోదావరి పరుగులు, అయినా లక్షల కోట్లు వృధా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం. మరోవైపు నీటి పంపిణీకి దాన్ని వాడతామంటూ ప్రకటన. వాడుకలో 80,377.36 కోట్ల నీటి పంపిణీ వ్యవస్థ. విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇక చూడు, మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజీలలో 75-85 పిల్లర్లు ఉంటాయి. ఈ పిల్లర్లన్నీ కూడా సమర్థవంతంగా కూడా నిలబడి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్కు ముఖ్యంగా కూడా ఇక్కడ తాగునీటి సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో కలబడి నిలబడిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు నాలుగు ఎవరు దిగొద్దాం? ఇక చూడుర్రి, ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడుర్రి. ఒక సినిమా ఉండే, మొన్ననే వచ్చింది, యాత్ర 2 అనుకుంటా. ఒక నిజాన్ని అబద్ధం అని ఏ విధంగా ప్రచారం చేస్తారో మనందరికీ తెలుసు. ఒక మంచి కుక్క మీద దాన్ని పిచ్చి కుక్క అని ఏ విధంగా ముద్రిస్తారో కూడా మీ అందరికీ తెలుసు. ఒకసారి చూడండి. అబద్ధాన్ని పదే పదే చెప్పి జనాన్ని మాయ చేయవచ్చు, కానీ నిటారుగా కండ్ల ముందు నిలబడిన నిజాన్ని మాత్రం నీరుగాల్చలేరు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరమే దీనికి సాక్ష్యం. ఒక్క బ్యారేజ్లోని ఒకే ఒక్క 20వ నెంబర్ పిల్లర్ కుంగితే, ఒకే ఒక్క 7వ బ్లాక్లో సమస్య తలెత్తితే మొత్తం కాళేశ్వరమే వృధా అన్నట్టుగా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నది. అసలు నిజమేంచి, ఏం జరుగుతుంది ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం కట్టినమన్నారు, లక్షల కోట్లు మింగిండ్రు. ఇది మొన్నటి వరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట. అర్థం కాని విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడితే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ మాత్రం కాళేశ్వరం సిస్టమ్ను వాడుకుంటున్నామని ప్రకటించారు. ప్రకటించడమే కాదు, ప్రస్తుతం వాడుతున్నారు కూడా. అసలు కాళేశ్వరానికి అయిన ఖర్చు 1,00,000 కోట్లు కాదు, కేవలం 93,000 కోట్లు. మరి 93,000 కోట్లు ఎవరో మింగితే ఉత్తమ్ చెప్పిన కాళేశ్వరం సిస్టమ్ ఎక్కడి నుండి వచ్చినట్లు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఇక్కడ చూడండి. గత 3 నెలల్లో వానలు విపరీతంగా పడ్డాయి. గోదావరి ప్రాణహితకు భారీగా వరద వచ్చింది. అయినా గోదావరి మీద నిర్మించిన ఏ ఒక్క బ్యారేజ్ కూడా, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, పార్వతి బ్యారేజ్ కావచ్చు, సరస్వతి బ్యారేజ్ కావచ్చు, ఏది చెక్కురు చెదరలేదు. ఇప్పుడు అప్పుడు బ్యారేజీలు కూలిపోతాయని కాంగ్రెస్ నేతలు నోరు నొప్పి పుట్టేదాకా కూడా అరిచారు. కానీ జూలై 22వ తేదీన మేడిగడ్డ వద్ద ప్రవాహం ఏకంగా 10 లక్షల క్యూసెక్లుగా, అంటే 103.55 మీటర్లుగా నమోదైంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎగరవేశారు. దాదాపు నెల రోజుల పాటు సగటున 5 లక్షల క్యూసెక్ల స్థాయిలో ప్రవాహం కొనసాగింది. చివరికి ఇప్పుడు నిన్న శనివారం కూడా అక్కడ 5.93 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది. అయినా బ్యారేజ్ చెక్కు చెదరలేదు. ఇది నిజం. కాంగ్రెస్ సగంలో వదిలేసిన ఎల్లంపల్లి, మిడ్మానేర్ రిజర్వాయర్లు ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న 13 పంప్ హౌస్లు, అంటే అనంతగిరి సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, బాహుబలి మోటార్లు, సబ్స్టేషన్లు, సర్జల్ పూల్స్లు, పంప్ హౌస్లు, కాల్వలు, ఇవన్నీ కేసీఆర్ లేకపోతే ఎవరు తెచ్చినట్టు? గాల్లో నుంచి ఊడిపడ్డాయా? రేవంత్, ఉత్తమ్, అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఏమైనా రుద్దారా? ఇక 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఈ నిర్మాణాలే లేవు. కాళేశ్వరం మొత్తం 147 టీఎంసీల నీటి నిల్వకు కేసీఆర్ ప్లాన్ చేస్తే అందులో 141 టీఎంసీల నీటి నిల్వకు నిర్మాణాలకు ఆయన పూర్తి చేశారు. ఆయన కట్టిన సాగరాలు, జలాశయాలలో ఈరోజు రేవంత్ ప్రభుత్వం 80.21 టీఎంసీల నీటి నిల్వను చేసి ఉంచింది. ఇది నిజం. మరిక కూలింది ఎక్కడ, మరిక్కడ 93,000 మింగింది ఎక్కడ అనేది కూడా చెప్పాలి. సవాల్ సీదా జవాబు దో. మీరు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు, ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు. ఆయకట్టు ప్రాంతం పెరగకపోక రాష్ట్ర వనరులు అది కరిగిస్తున్నది. ఇది టీపీసీసీ అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జనగర్జనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రాయనే కాదు, తెలంగాణకు ఒక కలంకం. కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డారు, ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 15న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య. రైతులు, సాగునీటి నిపుణులు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకుంటే అంతకుముందు లేని నిర్మాణాలన్నీ ఎలా తరలి వచ్చాయి? వాటిని రేవంత్ ప్రభుత్వం ఎట్లా వాడుకున్నది? ఒకవేళ కాళేశ్వరం తెల్ల ఏనుగైతే దానిలో భాగమైన నిర్మాణాలను వాడకుండా ఈ వానాకాలం వచ్చే యాసంగిలో రేవంత్ సర్కార్ రైతులకు నీళ్లు ఇవ్వగలదా? సవాల్ సీదా జవాబు దో రేవంత్ రెడ్డి జీ. ఒక్కసారి చూడు. కాళేశ్వరం సంబంధించిన రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు, ఇక్కడ రిజర్వాయర్లు నీటి సామర్థ్యం ప్రస్తుత నిల్వ. ఎల్లంపల్లికి సంబంధించి 20.18 టీఎంసీల సామర్థ్యం ఉంటే
ప్రస్తుతం నీటి నిల్వ కూడా 20.18 సామర్థ్యం ఉన్నది. ఇక నంది రిజర్వాయర్ 0.50 నీటి సామర్థ్యం టీఎంసీలలో, ప్రస్తుతం నిల్వ కూడా అంతే ఉంది 0.50. మిడ్మానేరు 27.5%. ఇప్పుడు ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉన్నది 25.73% ఉన్నది. అనంతసాగర్కి సంబంధించి టీఎంసీలలో 3.5 టీఎంసీలు ఉంటే ప్రస్తుతానికి 2.93 టీఎంసీలు నిలున్నాయి. రంగనాయక సాగర్కి సంబంధించి 3 టీఎంసీలు అయితే 2.62 టీఎంసీలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అయితే 17.85 టీఎంసీల ప్రస్తుత నిల్వ ఉంది. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు అయితే 10.09 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పే కాంగ్రెస్ ప్రతి సన్నాసి మిగతా 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన ఖర్చు ఎంతో తెలుసా? 93,000 కోట్ల రూపాయలండి. ఇది నేను చెప్పింది కాదు, అక్షరాలల్లా లెక్కల్లో నుంచి వచ్చింది. 93,000 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు సాగునీటి అవసరాల కోసం యావత్తు తెలంగాణ సమాజాన్ని గంగమ్మ తల్లి గలగల అంటూ మన పాదాలకు చెంతకు వచ్చే విధంగా బీఆర్ఎస్ కృషి చేసింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సల్లగుండా, ఇది మునిగిపోను, ఇది ఖరాబ్గాను, ఇది బొందలగడ్డ, రకరకాలుగా ఆరోపణలు చేశారు. నోరు నొప్పి పెట్టేలా, మైకులు దద్దరిల్లేలా, ప్రజలందరినీ కూడా చెవులలోకి వెళ్ళి రక్తాలు వచ్చేలా చెప్పిళ్ళు. అసలు కాళేశ్వరం ఖర్చు ఎంత? కేవలం 93,000 కోట్లు. 1,00,000 కోట్లు కాదు, ఇది 93,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. మీరందరూ ఉన్నారు మేడిగడ్డలో ఉన్న పిల్లర్లన్నీ కూడా కూలిపోతున్నాయని. అరే ఇదెక్కడి 10 లక్షల క్యూసెక్ల నీటి యొక్క సామర్థ్యాన్ని, ప్రవాహాన్ని తట్టుకున్న దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ క్రెడిబిలిటీ అంతా ఎవరికి చెందుతుంది అంటే అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి. ఒకసారి మీరందరూ కూడా ఇది ఆలోచించాలి. మరి జగన్న ఇప్పుడు సమాధానం చెప్తావా? తెలంగాణలో ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుకుందాం అన్నావు కదా, ఇగో తీసుకొచ్చిన అద్భుతమైన ప్రాజెక్టు, దేశంలోనే బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్టులు. దీని కింద అనేక రకాలుగా ఎల్లంపల్లి కానీ, మిడ్మానేర్ కానీ, సరస్వతి కానీ, లేకపోతే లక్ష్మీ బ్యారేజ్ కానీ, లేకపోతే పార్వతి బ్యారేజ్ కానీ, అన్నారం కానీ, సింధిళ్ళ కానీ, రకరకాలుగా దాని కింద ఉండే సబ్ రిజర్వాయర్లు కానీ, లేకపోతే అవన్నీ కూడా చూస్తావు కదా. కాళేశ్వరం యొక్క అక్షరాల మొత్తం ఖర్చు పెట్టింది కేవలం 93 లక్షల కోట్లు మాత్రమే. ఇక్కడ 1,00,000 కోట్లు కాదండి, ఎవరన్నా చెప్తే 93,000 కోట్లు మాత్రమే. చాలామంది అంటారు, ఏమని అంటారు అంటే 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు కాదన్నా, కేవలం 93,000 కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టిళ్ళు. ఈరోజు అదే మనకు దిక్కు దివాన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, ఒక ఇంటికి ఎనగర్ర ఎంత అవసరమో, ఒక ఇంటికి యజమాని ఎంత అవసరమో, తెలంగాణకు ఈ ప్రాజెక్టులు అంతే అవసరం. కేసీఆర్ కూడా గంతే అవసరం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం, గుర్తుపెట్టుకోరు. ఇక మా జగ్గన్న చెప్పిండు కదా, ఇప్పుడు నాలుకే ఎవరిది కొద్దామంటే మా పొన్నమన్న అంటాండి, ఇక ఆల్రెడీ నాలుకే చాపేసిండు. అద్దద్దే నా నాలుకే ఎందుకే అట్లా అంటున్నావు అని అంటున్నారు. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం మీకు అబద్ధాల మేడని చాలా క్లారిటీగా చూపెడతా, ఒకసారి చూడండి. హైడ్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సుడిగుండం లాంటిది. గాలి వచ్చినప్పుడు సుడిగుండం గిర్రమని ఎట్లా తిరుగుతుందో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేతిలో హైడ్రా అనేది ఇట్లా గిర్రన తిరుగుతుంది. అసలు హైడ్రాకు ఏం అధికారాలు ఉన్నాయి, హైడ్రా పరిస్థితి ఏంది, ఈ హైడ్రా గురించి ఎవరు ఏమంటున్నారు అనేది నేనే ఆరా తీసే ప్రయత్నం చేసిన. నిజంగా హైడ్రాకు అన్ని పరిమితులు ఉన్నాయా? నిజంగా ఉంటే హైడ్రాకు సంబంధించి ఇంత ఘోరంగా ఉంటే ఏం జరుగుతున్నది అనేది నేను పూర్తి స్థాయిలో కూడా ఆలోచించే ప్రయత్నం అయితే చేసిన. సో దాని గురించి ఒక్కసారి పూర్తి స్థాయిలో కూడా సరే ఆరాధిద్దాం. ఈ హైడ్రా కమిషనర్ ఏమన్నాడు అంటే, హైడ్రా కమిషనర్ మరి తెలుసో తెలియదో నేను ఒక డైలాగ్ అయితే రిలీజ్ చేసిండు. మరి ఆ హైడ్రా కమిషనర్ ఏం రంగనాథ్ గారండి హైడ్రా కమిషనర్, ఆయన రిలీజ్ చేసిన ఆ యొక్క డైలాగ్ ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం అన్నట్టు. సో దానికి సంబంధించి ఒకసారి మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తా. హైడ్రా కమిషనర్ ఏమన్నారు అనేది ఒకసారి వినండి. విన్న తర్వాత ఇప్పుడు హైడ్రాకి ఏం అధికారాలు లేవు, హైడ్రా అత్తే మళ్ళీ ఉరికి మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తాను, వినండి. Shortly, there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్ కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ రోవాల్టా కింద, లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కింద, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కింద, ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కింద, ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద
ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బి ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. So that's how the general ఇది ఉంటుంది కాబట్టి. విన్నరా? సరే, నేను ఇంగ్లీష్లో మాట్లాడింది కాబట్టి మా తెలంగాణ బిడ్డలకి తెలుగులోనే చెప్తా. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్సులు రాబోతున్నాయి, విశేషాధికారాలు కూడా రాబోతున్నాయి చెప్పింది హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పుడు స్టోరీ ఏంటి? ఇది అసలు స్టోరీ. అంటే ఇప్పటి వరకు కూల్చిర్రు కదా, ఓ బిడ్డలారా తెలంగాణ యావత్తు సమాజం అంతా వినాలే. హైడ్రాకు ఏ అధికారాలు లేవు, మరి ఎందుకు కూల్చింది? అధికారాలు రాలే, చట్టబద్ధత కాలే, అయినా కూల్చేసిర్రు. అంటే రాజకీయం కాదా రేవంత్ రెడ్డిది? రేవంత్ రెడ్డి మీ ఇళ్లను కుట్రపూరితంగా కూల్చేసిండు. హైడ్రాకు ఎలాంటి విశేష అధికారాలు ఇంకా రాలే, ఇంకో 6 నెలల తర్వాత కూడా వస్తాయని చెప్పిండు. కాదంటే ఇక్కడ నూరి ఇగో చూడ్రి, హైడ్రాకు ఇప్పుడు అధికారాలు లేవు, అధికారాలు ఏం లేవు. హైడ్రాకు ఇప్పుడు అధికారాలు ఏం లేవు. త్వరలో ఆర్డినెన్స్ వస్తుంది, ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. 6 వారాల తర్వాత చట్టబద్ధత. అక్టోబర్లో హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయి. కమిషనర్ రంగనాథ్ సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే ఇప్పటి వరకు కూల్చిందంటే దొంగలు దొంగతనంగా కూల్చింది అన్నట్టు. అంటే దీనికి అధికారాలు లేనప్పుడు ఎట్లా కూల్చిల్లు? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అడగాలి, పూర్తి స్థాయిలో కూడా అడగాలి. హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దొంగతనంగా కూల్చిల్లు, అధికారాలు లేనప్పుడు ఎట్లా కూల్చిల్లు? ఇది ఒకటి నెంబర్ 1 క్వశ్చన్. ఇంకోటి, బలిసినోడికో నోటీసులు, పేదోడికి నోటీసులు లేకుండా కూల్చేసిన పరిస్థితి. కేవలం మసిబూసి మారేడుకాయ లెక్క నాగార్జున కన్వెన్షన్ ఒకటి చూపెట్టి మిగతా అన్ని కూడా కూల్చేసిండు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో చాలా క్లారిటీగా కూడా హైడ్రాకు విశేష అధికారాలు లేవు, చట్టబద్ధత రాలే, ఇంకో 6 వారాల తర్వాత వస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీగా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ వినండి. ఏంది అంటే ఇప్పటి వరకు పూర్తిగా కూడా విశేషమైన అధికారాలు రాలే, వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా చేస్తారు అనేది చూడాలి. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. హైడ్రాకు విశేష అధికారాలు లేకున్నా వీళ్ళ ఇష్టానుసారంగా కూల్చేస్తారు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. మరి మీ ఇళ్ళని ఎట్లా కూల్చేసిల్లు? హైడ్రా కమిషనర్ దగ్గర పోయిర్రి, ఆయన దగ్గర కూకోర్రి. మీకు అధికారాలు లేనప్పుడు ఏ అధికారంతో మమ్మల్ని కూల్చేసిల్లు? మీరు ఏం నోటీసులు ఇవ్వకుండా కూల్చేసిల్లు? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సో దానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం చేసిన. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఈయన పేరు దామోదర రాజనరసింహ. ఏమనంటే నేను దళిత మంత్రిని అంటాడు. మరి ఈయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయో ఒకసారి మీరు వినుర్రి. ధర్నా చేయర్రి, అద్దాలు పగలగొట్టుర్రి, నర్సులతో మంత్రి దామోదర రాజనరసింహ. పిఆర్సీ ఇప్పుడు రాదు, ఈ నుంచి వెళ్ళిపోర్రి. తెలంగాణ భవన్ ముందు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయర్రి. నేను ప్రభుత్వంతో లొల్లి పెట్టుకోవాలన్నా నా టైం వేస్ట్ చేయకూర్రి. పరీక్షలలో వేటేజీ కోసం వెళ్లిన కాంట్రాక్ట్ నర్సులు. మంత్రి అహంకార వ్యాఖ్యలతో నర్సుల ఆందోళన. నేడు సేవల బంద్కు నర్సుల పిలుపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన టిమ్స్ ఆసుపత్రి యూనియన్ స్టాఫ్ నర్సులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టిమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మంత్రి వద్దకు వెళ్లి తాము కరోనా సమయంలో సేవలు అందించామని, స్టాఫ్ నర్స్ పరీక్షలలో 2 మార్కులే కాకుండా వేటేజీని మరింత పెంచాలని కోరితే ఈ మంత్రి సమాధానం ఏముండాలి? అమ్మా దీని గురించి నేను పూర్తి స్థాయిలో మాట్లాడి చర్చించిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్తా అమ్మా అని పూర్తి స్థాయిలో చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ధర్నా చేయర్రి, అద్దాలు బగలగొట్టుర్రి అనే కోణంలో చెప్పిన పరిస్థితి. నర్సులతో మంత్రి దామోదర రాజనరసింహ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. పిఆర్సీ ఇప్పుడు రాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోర్రి అని చెప్పిండు. మరి తెలంగాణ మంత్రియా, ఆంధ్రప్రదేశ్ మంత్రియా, ఛత్తీస్గఢ్ మంత్రియా? మరి తెలంగాణ బిడ్డలకు మంత్రి అయినప్పుడు తెలంగాణ ప్రాంత సమస్యల గురించి పరిష్కరిస్తా అని చెప్పాల్సిన ఈ మంత్రి ఈరోజు వెళ్ళిపోండి అని నర్సుల పట్ల అహంకారపూరితమైన ధోరణితోని అధికారం ఉంది కదా అని పిచ్చి కారుకూతలు కూస్తే ఇప్పుడు ఈ మంత్రిని రాజీనామా చేయందామని నేను అంటాను. మరి మీరేమంటారు? ఎట్టి పరిస్థితులలో రాజీనామా చేయాలి, నా తెలంగాణ ఆడబిడ్డలే కదా, వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో కూడా చెప్తారు. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయర్రి, అద్దాలు వగలగొట్టుర్రి అంటూ చెప్పిన ఈయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేనేమంటున్నానంటే దామోదర రాజనరసింహకు సంబంధించి ఈయన చెప్పిన విషయం ఏంటి అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మట్టికి ఈయన చేసింది ఏంది, ధర్నా చేయర్రి అద్దాలు పగలగొట్టుర్రి అని ఎట్లా అంటాడు ఒక మంత్రి? పగలగొట్టుర్రి, మరి సెక్రటరియట్ దగ్గర పోర్రి, లేకపోతే మంత్రి గారు అద్దాలే పగలగొడితే అప్పుడు ఆయనే సమాధానం చెప్తారు. మీరు ఎక్కడికెక్కడికో ఎందుకు పోవాలి, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించండి. వాస్తవాలు ఏంటిదో కూడా తెలుసుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. వాస్తవాలు ఏంటిది, ఏం కథ అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, ఇక మరో అంశం, ఎల్ఓపి పదవి నుంచి కేసీఆర్ను దించేద్దాం. నయా ప్లాన్ రెడీ చేస్తున్న కాంగ్రెస్, మరో 10 మంది ఎమ్మెల్యేలకు గాలం. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ రెబల్ గ్రూప్ను ఏర్పాటుకు ప్రయత్నం. దీంతో 18 మందికి పడిపోనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎల్ఓపి నుంచి కేసీఆర్ను దింపేసి రెబల్ గ్రూప్ నుంచి కడియంను కూర్చోబెట్టే ఎత్తుగడ. ఎమ్మెల్యేలపై వేటు అంశంలో హైకోర్టు తీర్పుతో బీజేపీ తరహాలో రాజకీయం మొదలుపెట్టిన రేవంత్. మహారాష్ట్రలో శివసేనను 2గా చీల్చిన బీజేపీ, తెలంగాణలో అదే తరహాలో రాజకీయ పావులు. ఒకసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీని ఎదురు దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రేవంత్ సర్కార్. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్షం హోదా లేకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. దీంట్లో భాగంగా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. మరో 10 మందిని ఆ పార్టీ నుండి బయటకు తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతుందనే సమాచారం. విభజించు పాలించు సూత్రాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలతో రేవంత్ సర్కార్ అనుచర వర్గం చర్చలు జరుపుతుంది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జంపు కావడానికి రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే పార్టీలోని యాక్టివ్గా ఉండే నాయకులు వీటికి సంబంధించిన పనులు చూసుకుంటున్నారని తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిగా కూడా ఒకటే అంశం ఏంది, ఎల్ఓపికి సంబంధించిన పదవి నుండి కేసీఆర్ను దించేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు జంపైలు, ఇంకో 10 మంది కోసం రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక చర్చ అన్నట్టు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. సో పూర్తిగా కూడా ముఖ్యమంత్రిగానే ప్రధాన ప్రతిపక్ష హోదా నుండి దిస్తే వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళు చేసిందే రాజ్యం అనే కోణంలో మారిపోతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేసే ఒక కుట్రపూరితంలో దాదాపుగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయారు కదా. మిగతా వాళ్ళకు సంబంధించి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుచర వర్గం ఆల్రెడీ చర్చలు జరుపుతుంది. ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి. హైదరాబాద్ ప్రజలపై రేవంత్ పగబట్టిండు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ మా బిడ్డనే. 10 ఏళ్ల పాలనలో ప్రాంతీయ విద్వేషాలు లేవు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేవు. నువ్వెన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా అవేవీ చెల్లవు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటాడా? కౌశిక్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడానికి అక్కడ పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా ఆ రోజే గనక ఎక్కడోళ్ళని అక్కడ చెదరగొడితే ఆ లుల్లే కాకపో. కానీ పోలీసులను మాత్రం ఉత్సవ విగ్రహాలుగా నిల్చోవడం వల్లనే వాళ్ళు గేట్ల దాకా వచ్చి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఎన్నుకుండి నడిపించింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇదే అరకెపూడి గాంధీ దగ్గర పూర్తి స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పోవచ్చు, మాట్లాడచ్చు, రావచ్చు. ఎందుకు వచ్చిందంటే మేము షాదానికి వచ్చినాం, టిఫిన్ చేయడానికి వచ్చినామని రకరకాల సాకులు చెప్పొచ్చు. కానీ బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్ళిన కార్యకర్తలను మాత్రం అరెస్టు చేశారు. అంటే మీరు ఆలోచించండి. హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ కలిగిన హైదరాబాద్. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ కలిగిన ఈ హైదరాబాదు భారతదేశంలోనే ఢిల్లీ తర్వాత 2వ రాజధానిగా పేర్కొంటూ హైదరాబాద్ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. లేకపోతే రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చరచ్చ జరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కూడా మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి చెప్తున్నా, హైదరాబాదు మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ను మనం కాపాడుకోవాలి. హైదరాబాద్ను పూర్తి స్థాయిలో కూడా మనం రక్షించుకోవాలి. ఆంధ్ర బిడ్డ, ఛత్తీస్గఢ్ బిడ్డ, హర్యానా బిడ్డ, మహారాష్ట్ర బిడ్డ, తమిళనాడు బిడ్డ, లేకపోతే కేరళ బిడ్డ, ఏ బిడ్డ అయినా కూడా మన హైదరాబాద్ బిడ్డనే. తెలంగాణ తల్లి తన గర్భంలో అందరినీ పదిలంగా చూసుకుంటుంది. ఈ ఏంది అంటే కుట్రదారులను మీరు గుర్తించి బయటికి పంపించాల్సిన బాధ్యత హైదరాబాద్ బిడ్డల మీద ఉంది. దయచేసి ఆలోచించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాకే మళ్ళీ ఎన్కౌంటర్. 15 ఏళ్ల తర్వాత జరగడం ఆశ్చర్యం. ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలి. జరిగిన చోట్ల నిజ నిర్ధారణ కోసం కమిటీ వెళ్ళింది. 55 ఏళ్ల నుండి అలానే చేస్తున్నాం. పౌర హక్కుల నేతను విడుదల చేయాలి. ప్రొఫెసర్ హరగోపాల్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కు సంఘం నేతలను వాళ్ళు అరెస్టు చేసిరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటికే భారీగా కూడా ఎన్కౌంటర్ జరిగింది. లచ్చన ధనం పూర్తి స్థాయిలో కూడా అంతమొందించులు రకరకాల దళాలను కూడా లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ కమిటీని వేయాలి. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళను పౌర హక్కుల సంఘం నేతలను కూడా అరెస్టు చేసిరు. దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నది. సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవాలేంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలియజేయాలి. ఇక మేము క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం, మోటార్లకు సోలార్ పంపు సెట్లు పెడతాం, భద్రత లే మా మొదటి ప్రాధాన్యత. శాసనసభ్యుల కొట్లాట చూసి బాధపడ్డా ప్రతిపక్షాన్ని గౌరవించాలనే వదిలిపెట్టాం. బీఆర్ఎస్ ఏం చేయాలో అదే చేస్తాం, బీఆర్ఎస్ను ఏం చేయాలో అదే చేస్తామట. పెద్దపల్లిలో మంత్రి బట్టి విక్రమార్క బట్టి రాకతో బీఆర్ఎస్ నేతల ముందస్తు హౌస్ అరెస్టులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. మేము క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం, అస్సలు కరెంటు పోతలేదు కదా, ఒక చిటుకు కూడా పోతలేదు. చెప్పనీ కన్నా కొంచెం ఆలోచించాలి బట్టన్న. ఏది పడితే అది చెప్తే ఎట్లనే బట్టన్న, ఇదొకట. ఇగో మెగాకే కొండల్ లిఫ్ట్, పొంగులేటి రక్త సంబంధికులకు మరో ప్యాకేజీ. రాఘవ కన్స్ట్రక్షన్ మెగాలో పాయికారి ఒప్పందం. ముందే కూడబలుక్కున్న టెండర్ కొటేషన్లు, టెక్నికల్ బిల్డ్ అర్హత సాధించిన 4 కంపెనీలు, ప్రైస్ బిల్లలో 2 ఏజెన్సీలు, ప్యాకేజీల పనులు చెరొకటి. వివరాలు చెప్పకుండా అధికారుల గోప్యత, ఆన్లైన్లోను పెట్టిన సాగునీటి పారుదల శాఖ. మెగా కోసమే టెక్నికల్ నిబంధనలు తుంగలో, టెండర్లపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక మొత్తానికి మళ్ళొక్కసారి మెగా కృష్ణారెడ్డి రాఘవ కంపెనీలకి చెరో ప్యాకేజ్ అయితే ఇచ్చిల్లు. అంతకుముందు ఏమని చెప్పిల్లంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలలో లక్షల ఎకరాల సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాల కోసం NKLIS చేపట్టాలని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం 2 ప్యాకేజీలను కూడా అదే విపక్షంలో ఉన్నప్పుడు మెగా కంపెనీ దొంగ, కేసీఆర్ బినామీ రకరకాలుగా చెప్పిల్లు కదా. మరి ఇప్పుడు ఎవరి బినామో ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మెగాకే కొడంగల్లో ఎందుకు లిఫ్ట్ ఇస్తున్నారు, ఏం కథ అనేది ఆలోచించండి. బ్లాక్ లిస్ట్ చేయకుండా పనుల సుంకిశాల ప్రమాదానికి గురైన మెగాకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు కేటీఆర్? ఆ సంస్థ నుంచి ఏం ఆశించి పనులు ఇస్తున్నావు? మెగాను నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అనలేదా? పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తావా లేదా? పేదల కడుపు కొట్టి నువ్వు పాలమూరు బిడ్డవా? పేదల ఇండ్లు కూల్చినందుకు క్షమాపణ చెప్పాలి. ఆ వంచనలో లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎవడు సుట్టపోడైతే ఎవడు దగ్గరోడైతే వాళ్ళకే ఇస్తున్నారు, ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను ఇప్పటికీ చెప్తున్నా, బ్లాక్ లిస్ట్ చేయకుండా పనులు ఎట్లా ఇస్తారు అంటే సుంకిశాల ప్రమాదం జరిగింది. ఆ రోజు కనుక అక్కడ పనిచేసే కూలీలు షిఫ్ట్ నుండి బయటికి రాకుండా ఇంకొక ఆ కూలీలు కనుక ఆ షిఫ్ట్లో ఉంటే భారీ ప్రమాదం జరిగేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా పట్టించుకొని పరిస్థితి. ఇక నా తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది? తెలంగాణ రాష్ట్రం 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. క్లియర్ కట్. దీంట్లో ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒకసారి చూడండి, అమరుడి భార్యకు అష్టకష్టాలు, లైబ్రేరియన్గా పదోన్నతి కల్పించని సర్కార్, కానిస్టేబుల్ కిష్టయ్య భార్యపై కఠిన వైఖరి, ఆఫీసుల చుట్టూ తిరిగిన దక్కని న్యాయం, కేసీఆర్ సర్కార్లోనే కుటుంబానికి ఆసరా, కుటుంబానికి ఇంటి స్థలం కేటాయింపు, కూతురి చదువు ఖర్చు భరిస్తున్న బీఆర్ఎస్, హైదరాబాద్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతి పత్రం ఇస్తున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి అంటూ కూడా చూడండి ఒకసారి. ఏంది అంటే నా అమరవీరులకు మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదో హామీ ఇచ్చిందని, అమరవీరుల కుటుంబానికి ఎన్ని గజాల భూమి ఇస్తా అని చెప్పింది. అమరవీరుల తెలంగాణ ఉద్యమకారులకి ఎవ్వడికేమి ఇయ్యేది. ఇది ఏంది అంటే ఈ ప్రభుత్వం తన యొక్క స్వార్థాల కోసం పగటి కళలుగానే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఈరోజు నాకు కిష్టయ్య కుటుంబానికి అన్యాయం జరిగింది, రేపు ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది, అందరికీ అన్యాయం జరుగుతుంది. తర్వాత మనందరం గూడుకురాని పెట్టుకొని ఎక్కడో టెంట్లేషన్ ధర్నాలు రాస్తోరేక చేస్తే కాదు, ముదిగాల్ని మనం పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేయాల్సిన ప్రయత్నం ఉంటుంది. దయచేసి కూడా ఆలోచించండి. రియల్ డమాల్ హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ప్రభావం. క్రెడాయ్ ఇల్లు కొనాలంటే కొనుగోలుదారులు భయం, ప్రభావం వాస్తవమేనన్న హైడ్రా కమిషనర్. అక్టోబర్లో హైడ్రాపై ఆర్డినెన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పెద్ద ఆయనకు పరిహారం, పేద బతుకు ఫలహారం, సొంత పార్టీ నేతల విల్లాలను కూల్చేసిన కాంగ్రెస్. ఢిల్లీలో పంచాయతీ పెట్టిన పెద్ద ఆయన, ముఖ్య నేతకు తలంచిన అధిష్టానం, పరిహారం 30 కోట్ల చెల్లింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగం. ఆ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
ఏంది అంటే ఇష్టానుసారంగా కూడా కూల్చివేయడంతో అది కుదేలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తిగా కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఇంకేముంటుందో ఆలోచించండి. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నా, వాస్తవాల కోణాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా